సో ఈరోజు కొత్తగా ఎంతమంది వచ్చారు? ఒకసారి వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాను. మరి వాళ్ళని పిలిచిన కూడా చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఏంటంటే ఆల్రెడీ లీడర్లు అబౌట్ కంపెనీ గురించి కానీ సమ్ ఏదో చెప్పింటారు కదా, వెంచర్ల గురించి కానీ. సో ఓకేనా చెప్పడం అంటే మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది, మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినారో లేదు తెలియదు, బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే 365 రోజుల్లో మీ అకౌంట్లోకి ₹1,00,00,000 వచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. సో అది ఎలా అనేది నేను చెప్తాను, ఓకేనా. సో బేసిక్ ఏంటంటే మనం డబ్బు అంటే మన ఇంట్రెస్ట్ కదా, అంతే కదా. అంటే సంవత్సరానికి ₹1,00,00,000 వస్తున్నాయంటే ఎంత హ్యాపీ, అంతే కదా. అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం చెప్తున్న సబ్జెక్టు ఓపెన్గా 365 రోజులు మీ అకౌంట్లోకి ₹1,00,00,000 తెప్పించే బాధ్యత నాదేని చెప్తూ ఆ సబ్జెక్ట్ని మనం చెప్తున్నాం, ఓకేనా. సో ఆ సబ్జెక్ట్ వినాలని ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. డబ్బు అంటే నేనే చెప్తున్నానంటే బేసిక్గా మనం చిన్న ఉన్నప్పటి నుంచి చదువు నుంచి ఇంతవరకు కూడా ఆ సబ్జెక్టులకు ఎవరు చెప్పాలి మనకి, కరెక్టా. అంటే ఎవరు చెప్పలేదు కదా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ₹1,00,00,000 సంపాదించి. అంటే మనం చదివిన చదువులు కానీ రిలేషన్స్ లేకుండా కూర్చొని కానీ మనం ఇంకొకసారి డిస్కషన్ చేసి మన ఇద్దరం కోటీశ్వరం కళలు ఎక్కడ లేవు, ఎందుకు లేవు. అది మనకు సంబంధించిన సబ్జెక్టే కాదని డిసైడ్ అయినాం మనం, అంతేనా. మరి కోటీశ్వర్ల గురించి మాత్రం సబ్జెక్ట్ చదువుకుంటాం, అది ఇప్పుడు ప్రాబ్లం. మరి కోటీశ్వర్లు ఏమైనా చెప్తారా ఎలా కోటీశ్వర్లు అయినారని, అంతే కదా. ఇప్పుడు కోటీశ్వర్లు అయితే పలానా మేము ఇలా అయినాము, ఇలా సిచ్యువేషన్ ఇలా వచ్చింది, ఇలా చేసినామని చెప్తారు కదా. వాళ్ళు చెప్పరు కానీ వాళ్ళ గురించి మాత్రం మనం చెప్తాం. అంటే సబ్జెక్ట్ ఒకసారి చూడండి. అంటే మనం చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ప్రజెంట్ పెట్టుబడి ఏమన్నా అడిగినారా ఈరోజు? ఏం ఇన్వెస్ట్ చేయాలి మనం? టైం. ఓన్లీ టైం ఇన్వెస్ట్ చేయండి, అది కూడా వేస్ట్ ఆఫ్ టైం. అంటే వేస్ట్ ఆఫ్ టైం అంటే మీరు జాబులు చేస్తే జాబులు చేసుకోండి, బిజినెస్ చేసుకుంటే బిజినెస్ చేసుకోండి, ఖాళీ మీ టైం ఉంటుంది కదా. అంటే వేస్ట్ టైం ఉంటుంది. ఏమది వేస్ట్ టైం అంటే అంటే మనం వాట్సాప్లో చాటింగ్లు ఉంటాయి కదా, ఫేస్బుక్లు ఇవన్నీ చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్తో చిట్ చాటు, సాయంత్రం అయితే ఇంకొకటి ఉంటుంది కదా మన ప్లేస్, ఆ ప్లేసు. సో అలాంటి ప్లేసుల్లో మీరు ఇన్వెస్ట్ చేసే టైంని మాతో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ 100 days మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. 100 days ఇన్వెస్ట్ చేయాలి ఆ వేస్ట్ టైంని. సో ఈ 100 days నీ వేస్ట్ టైంని మాకు ఇచ్చినందుకు నీకు 365 రోజుల్లో నీ అకౌంట్లోకి ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తాం. దీనికి ఓకేనా. మీ జాబ్ మీరు చేసుకోండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి, ఏం చేస్తుంది ఖాళీ మీ వేస్ట్ టైంని మాతో ఇన్వెస్ట్ చేయండి. వేస్ట్ టైం అంటే ఆ టైం ఎందుకంటే మీకు చెప్తే ఏంటంటే అది వేస్ట్ టైం మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పను అది ఏం వేస్ట్ టైం అనేది కూడా. సో ఇది ఓకే అనుకుంటే మీరు ఆ టైంని మాతో ఇన్వెస్ట్ చేస్తామంటే ముందుకు పోతాం, ఓకేనా. ఇన్వెస్ట్ చేస్తారా వేస్ట్ టైంని, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. సో మనం సబ్జెక్ట్ మొదలు పెట్టే ముందు ఏంటంటే అసలు నేను ఎందుకు వచ్చాను ఈ సబ్జెక్ట్, అసలు నాకు చెప్పాల్సిన అవసరం వచ్చింది మీకు, అది కూడా కారణం కదా. సో నేనున్నాను, నా పేరు సురేష్ రెడ్డి, నాది కర్నూలు. ఈ నుంచి కర్నూలు ఎన్ని కిలోమీటర్లు అండి? 200. ఇంతేనా? రోజు అప్ అండ్ డౌన్ చేసే కెపాసిటీ ఒకటి ఉంది. 220, 440 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేయాలి. చేస్తారా? నేను ఒక 20 నెలలు చేశానండి కంటిన్యూగా, 20 months. అంటే ఎందుకు చేశాను 20 నెలలు నేను ఏం దాన్ని ఆలోచించాల్సిన పని లేదు, ఓన్లీ విటమిన్ ఎంఏ, ఓన్లీ డబ్బుల కోసమే చేశానండి. ఎందుకంటే నేను విటమిన్ ఎం కోసమే పనిచేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పెద్ద కమర్షియల్, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను కమర్షియల్. నాకేంటి మీతో మాట్లాడతానా అంటేనే మాట్లాడతాను, మీతో మాట్లాడుతున్నా అంటే నాకు డబ్బులు వస్తాయనే మాట్లాడతాను, లేకుంటే మీకు డబ్బులు వచ్చి నాకేమొస్తుంది చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే మీ డబ్బులతో నా డబ్బులు ముడిపడినాయి, మీరు కోటీశ్వరులు అయితే నేను కోటీశ్వరుడు అవుతాను. అంటే మీ డబ్బులతో నా డబ్బులు ముడిపడినప్పుడు ఇంకా నేనేం చేయాలి? మిమ్మల్ని కోటీశ్వరులు కావాలి, మిమ్మల్ని తయారు చేయాల్సిందే కదా. అంటే నేను చెప్తున్నా, నా సెల్ఫీస్ కోసమే నేను మిమ్మల్ని కోటీశ్వరులను తయారు చేస్తున్నా. మీరు నచ్చినా నచ్చకపోయినా అది మీ ఇచ్చిన నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నది ఏమంటే సురేష్ రెడ్డి దగ్గరికి పోతే కోటీశ్వరుడు అవుతాడు, సురేష్ రెడ్డి ఉంటే కోటీశ్వరుడు అందరూ అంటారు. కానీ సురేష్ రెడ్డి కావాల్సిందే కోటీశ్వరులు, ఎందుకంటే సురేష్ రెడ్డి కోటీశ్వరుడు కావాలి కాబట్టి. కరెక్టే కదా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఏ బిజినెస్లో కానీ ఏ మార్కెట్లో కూడా ఏ లీడర్ కూడా ఈ పాయింట్ గురించి డిస్కషన్ చేయడు. నువ్వు చేస్తే నాకు డబ్బులు వస్తాయని చెప్పే లీడర్ నేను ఒక్కనే.
నీకు బీబీజీలో కూడా కావాలంటే ఇంకో లీడర్ మీటింగ్లోకి వెళ్ళండి, కావాలంటే ఈ సబ్జెక్ట్ మీద ఈ మాట ఎవరు చెప్పారు. నేను అంతా ఓపెన్, ఎందుకంటే కమర్షియల్ అయినా నేను కమర్షియల్ అయినా నువ్వు తిట్టుకోవడానికి ఏం లేదు. నేను ఏమైనా ఇన్వెస్ట్ చేపిస్తాను మీ దగ్గర, మీ జోలి నుంచి రూపాయి ఇన్వెస్ట్ చేయడం లేదు. మీ ఖాళీ వేస్ట్ టైం నాతో ఇన్వెస్ట్ చేయండి, నేను మిమ్మల్ని చేస్తా అని చెప్తున్నా. మరి దానికి ఎందుకు బాధ? ఇక్కడ మోసం చేయడానికి అవకాశం ఉందా మిమ్మల్ని? అయితే కోటేశ్వర్లు అవుతారు, లేదా ఏమవుతారు? కోటేశ్వర్లు అవుతారు. కాకపోతే లక్షలు, అంటే నేను చెప్పేది ఎంత డబ్బులతో వస్తాయి ఎంత అంటే నేను చెప్పేది అయితే కోటేశ్వర్లు అవుతారు, లేదా లక్షాధికారులు అవుతారు, ఏదోటైతే అవుతారు గ్యారంటీ. కానీ నేను చెప్తున్నా అంటే నాకు కావాల్సింది ఏంటంటే మీరు కోటేశ్వర్లు కావడమే కావాల్సింది నాకు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే టైంని నేను లెక్క నా క్యాలిక్యులేషన్ నాకు ఉంటాయి కదా. సో ఎందుకు సార్ మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు 440 కిలోమీటర్లు 20 నెలలు రోజు అప్ అండ్ డౌన్ చేసినానంటే ఎంత డెడికేషన్ ఉండాలి చెప్పండి. ఎవరు చేయలేమని మీరే అంటున్నారు, కానీ నేను చేసి చెప్తున్నా. ఎందుకు నేను చేసినాను? ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఇంతకు ముందు బీబీజీకి రాకముందు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ బ్రాంచ్ హెడ్గా వర్క్ చేసేవాడిని. నెలకు 1,00,000 జీతం వచ్చింది నాకు. అది ఎక్కడ? కర్నూలులో. సో అది ఎక్కువ తక్కువ అండి? ఎక్కువే కదా. అంటే నేను చెప్తున్నాను, పోనీ నేను ఒక్కనే ఎంప్లాయీ అంటే కాదు, నాతో పాటు మా మిస్సెస్ కూడా ఎంప్లాయీ, ఆమెకు కూడా ఒక 65,000 జీతం. సో ఇద్దరు కలిపి ఎంత అండి? 2,15,000 జీతం. అంటే 30వ తేదీ సూర్యుడు అటుపోయే లోపల మా అకౌంట్లో 2,15,000 ఉందంటే కర్నూలు డిస్టిక్లో నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? సూపర్, మామూలే. అంటే నేను చెప్తున్నాను, మహా అంటే ఇప్పుడు నాకు 2,15,000 సరిపోవండి ఫ్యామిలీకి. అది కర్నూలులో, నేను చెప్పేది టౌన్లో కూడా కర్నూలులో సరిపోతుంది కదా. మరి ఎందుకు ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే అది ఇప్పుడు లేదు. ఇప్పుడు జీతం నాది ఎంత నెలకు? 2,15,000 నుంచి 0 అయింది. మరి ఎలా ఉంటుంది? కరెక్టే కదా. అంటే 2,15,000 జీతం ఉన్నప్పుడు నేను కర్నూలులో ఎవరన్నా మాట్లాడితే నేను కలెక్టర్ మాదిరి ఫీల్ అవుతుంది. నాకన్నా కలెక్టర్ కన్నా నాకే వస్తాను ఫీలింగ్ ఉండింది. ఎందుకు అంటే డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ జీతం అంత లేదు కాబట్టి, అంతేనా? సో నా ఫీలింగ్ నాకు ఉండింది. ఎందుకంటే నేను ఒక మేనేజర్ క్యాడర్లో ఎవరికైనా చూడకపోతే కార్ ఉంటుంది, ఎవరినో మా ఇంటికి వస్తే మామూలు అపార్ట్మెంట్ అంటే నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా. ఎందుకంటే అప్పటికే నేను చెప్తున్నా కదా, నేను 2,15,000 జీతం తీసుకున్నప్పుడు నాకు అపార్ట్మెంట్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది, మా ఆయన చిన్న ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు అది వదిలిపెట్టి ఆ జీరోతో ఎందుకు మీ దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నీ టైం? మోర్ మనీ, ఓకేనా? ఇంకా కోట్లు ఎందుకు లేండి, మోర్ మనీ అంతే. అంతే కదా. అంటే నేనే చెప్తున్నానంటే ఒక 220 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నప్పుడు ఒక మనిషికి అంటే అంత కంఫర్ట్ జోన్లో, అంటే రిస్క్ లేదు నాకు, నేను రిస్క్ జోన్లో లేను, అంత కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి డెసిషన్ ఎవరైనా తీసుకుంటారా అనేదే క్వశ్చన్ మార్క్. నేను చెప్తున్నాను, ఈరోజు మీకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఇంకో సిచ్యువేషన్ మీకు బాగుండకపోవచ్చు, లేదా ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఇలాంటి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకునే రైట్స్ ఎంతమందికి ఉంటాయి? నేను చెప్పేది అది. అంటే నువ్వు ఉండవు, ఈరోజు ప్రాబ్లం ఉంది, నీకు అప్పు ఉంది, అట్లా ఉన్నప్పుడు పర్లే, నువ్వు డెసిషన్ తీసుకున్నావు పర్లే. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? నాకెందుకంటే లైఫ్లో నేను అనుకునేవాడిని చాలా కంఫర్ట్ జోన్లో, నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అంటే రియల్ ఎస్టేట్ ఎవరైనా చెయ్యని కూడా అడుగుతారు కాదు నన్ను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే అంత నాకు ఇది ఉండే, అంటే రియల్ ఎస్టేట్ చేసేవాడిని తిట్టిన కాలంలో కూడా ఉండే నేను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేయమంటారు, ఇప్పుడు ఆ జీతం తీసుకుని క్యాటర్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేసి నేను ఎందుకు అనిపించుకోవాలి ఆ పదాన్ని? నాకేం అవసరం వచ్చిందనే ఫీలింగ్ ఉండింది. కానీ 10 సంవత్సరాలు చాలామంది ట్రై చేశారు, మా ఫ్రెండ్స్ కానీ అందరూ నన్ను 10 years చాలామంది ట్రై చేశారు. కానీ ఎవరికి కూడా సేమ్ క్యాటర్, అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, కానీ నన్ను తిట్టుకెళ్ళొచ్చు అందరు, కానీ 10 ఏళ్ళు మాత్రం నాకు ఎవరు టచ్ కాలేక. కానీ 10 సంవత్సరాల తర్వాత నేను ఈ యొక్క జీతంకి నేను చేస్తున్న పని టైం ఏంటంటే, ఇన్వెస్ట్ చేసే టైం పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు. 1.5 లక్షల జీతం తీసుకోవాలంటే పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు నా ఫోన్ ఆన్లో ఉంటుంది, రింగ్ అవుతుంది, మాట్లాడుతూనే ఉంటా. అది నా పని. సో అటువంటప్పుడు ఏమన్నా హ్యాపీ ఉంటుందండి? జీతం బయటలకేమో సార్లక్క ఉండాలా, సార్లక్క మెయింటైన్ చేయాలా, లైఫ్ అంటే అది అనే ఫీలింగ్ కలిగించిన. కానీ లోపల నా లైఫ్ ఎలా ఉంది?
అర్థం నాకు వెరీ గుడ్. ఇది పొద్దున 6కు మొదలు పెడితే రాత్రి 11 వరకు చేస్తున్నప్పుడు నాకేం ఫీలింగ్ అంటే నేను ఇంటర్లతో ఇన్వెస్ట్ చేసే టైం చాలా చాలా తక్కువ, రైట్? ఎందుకంటే వాళ్ళు లేకముందే బయట ఉంటుంటే వాళ్ళు పడుకున్నాక ఇంటికి పోతుంటే ఏమన్నా లైఫ్ అంటారు దాన్ని? అంటే వాళ్ళతో ఒక టిఫిన్ చేయడానికి కానీ ఒక డిన్నర్ చేయడానికి కానీ ఒక టైంని మరీ అంటే ఎవరున్నా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 6 నుంచి 11 వరకు ఉన్నప్పుడు 8 గంటలప్పుడు మా ఆవిడ ఫోన్ చేస్తున్నా టిఫిన్కి వస్తున్నావా అని. ఆ టైంలో నాకు ఏం పని ఉండదు, జస్ట్ ఫోన్లో రావులే వస్తున్నా అని చెప్తుంటే, కానీ చెప్పిన ఏ రోజు కూడా టైంకి ఎప్పుడు పోలే ఇంటికి. అంటే నేను చెప్తున్నా టైం సరిపోతుందిలే అంటే నేను చెప్తున్నాను నా ఇంటికి నా ఆఫీస్కి మొత్తం 3.5 కిలోమీటరే నేనున్న టైం కూడా. అంటే కార్ ఎక్కితే 5 నిమిషాలు ఇట్లా ఉంటా, ఆ 5 నిమిషాల టైంలో ఇంటికి పోయి కూడా తిని రావచ్చు నేను. కానీ ఈ 5 నిమిషాలు వస్తున్నా అని చెప్పిన కాలం ఏ రోజు కూడా 8కి ఫోన్ చేస్తే 10కి పోయిన కాలం ఉన్నాయి నేను. అంటే మా ఆవిడ స్టోరీ చెప్తున్నాను, ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మీ ఆయన వస్తున్నాడంటే 5 నిమిషాలు వస్తాడు కానీ రాడు అని చెప్తున్నాను. అంటే వాళ్ళన్న ఫోన్ చేసినా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినా ఏమ్మా వస్తున్నాడా మా అల్లుడు అని వాళ్ళమ్మ అడిగినా లేకుంటే వాళ్ళ అన్న అడిగినా ఆమె ఏం చెప్తున్నాడంటే 5 నిమిషాలు వస్తున్నాడు 2 గంటలు కావచ్చు అంటారు. అంటే ఇన్సూరెన్స్ లో మేనేజర్లని నమ్మకూడదు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఈ జీతం తీసుకుంటే ఏంటంటే మా అల్లుడు మంచోడు, అంతే అదొక కాన్సెప్టే. అంతే నేను చెప్పేదే టైం ఇన్వెస్టింగ్. అటువంటిప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఫీలింగ్తో నేనేమనుకుంటుంటే అరే లైఫ్లో టయానికి వాళ్ళకి మాట ఇచ్చినా పోలేకపోతున్నా, వాళ్ళతో టైం ఇన్వెస్ట్ చేయలేకుండా. అంటే నేనేమంటే నా కోరిక ఏంటంటే వాళ్ళతో ఒక వారం 10 రోజులను ఎంజాయ్ చేయాలన్న కోరిక ఉండింది, కానీ ఎప్పుడు తిరిగింది లేదు నాకు. అంతే కదా, ఎందుకంటే నేను చెప్పేది దాని గురించి పర్టికులర్గా మామూలుగా పెళ్ళైనాక ఇట్లా జీతం ఉన్నప్పుడు ఎక్కడికి పోతారండి? పెళ్ళైన కొత్తలో ఆ జీతము అంత కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఎక్కడికి పోతారు? మామూలుగా హనీమూన్కి పోతారు, కానీ ఎక్కడికి పోతారు నేను చెప్పేది. సరే మీరు అన్నట్లు ఊటియో లేకుంటే మా కోడైకన్నాలో ఏదో ఉంటుంది కదా, ఇండియా దాటి కూడా ఫారిన్కి పోయే కెపాసిటీ కూడా ఉంది నాకు. అయినా కూడా 10 సంవత్సరాలలో నేను పెళ్ళైన తర్వాత పోయిన ప్లేస్ ఏమో తెలుసా మీకు? ఓన్లీ ఎస్ఎంఎస్ఏ, ఓన్లీ ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ అంటే శ్రీశైలము, మంత్రాలయము, షిరిడి. ఏం పోయినా ఈ 3 సంవత్సరంలో ప్యాకేజ్ అనమాట అవి. అంటే ఎందుకంటే ఒక రోజు పోతే ఇంకో రోజు రావచ్చు అనమాట, అంతే కదా. సో టైం సెట్ అయ్యేది నాకు. సో అందుకనే పోయిన రిపీట్ దీన్నే 10 ఏళ్లలో కనీసం అంటే 10 ఏళ్లలో 10 సార్లు పోదానికి పోయింట. సంవత్సరంలో గ్యారంటీ ప్యాకేజ్ అది నాకు. అంటే నేను చెప్పేది అంత ప్యాకేజ్. నేను చెప్తున్నది ఏమంటే మనం పోయే ప్లేసులు కాకుండా మనకు ఈ ప్లేసులో 5 అవసరమా? అంతే కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే కనీసం దేవుని దగ్గరికి పోవాలంటే కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉండాలి. ప్రాబ్లమ్స్ లేవట అయినా కూడా అంటే తప్పదు. అది అది మనం చెప్పొద్దు, ఎందుకంటే అది కూడా వాళ్ళ కోసమే, ఆప్షన్ లేదు. నేను చెప్తున్నానేమంటే 10 సంవత్సరాల్లో నేను పోయిన ప్లేస్లు ఇట్లా ఉంటే నా మైండ్లో ఏం రన్ అవుతుందో ఆలోచించండి. అంటే ఒక ఫ్యామిలీకి టైం వేయలేకపోతున్నా, నా కొడుకుతో ఎంజాయ్ చేయలేకపోతున్నా, జాబుని వదిలిపెట్టలేకపోతున్నా. ఎవరి కోసం వదిలిపెట్టలేకుండా? ఫ్యామిలీ కోసం వదిలిపెట్టలేకపోతున్నా. పక్కింటోడు ఎదిరింటోడు ఎప్పుడు వదిలిచేస్తారా అని చూస్తుంటాడు. నేను దాన్ని వదిలిపెడితే ఏమైతే వదిలిపెట్టినన్నాళ్ళు నీ కష్టం ఎవడు చూడడు. వదిలిపెట్టినన్నాళ్ళు నువ్వు కార్ మెయింటైన్ చేసినన్నాళ్ళు, నువ్వు లైఫ్లో లైఫ్ స్టైల్ మారినన్నాళ్ళు వాడు సూపర్ వాడు సూపర్ వాడు సూపర్ అంటాడు. నువ్వు ఒక్కసారి కారు అమ్మి చూడు, అయిపోతావు కథం. కారు మారితే ఓకే, కారు మారకుండా కారు అమ్మినావా కథం నువ్వు మార్కెట్లో. అంటే నువ్వు ఏదైతే రన్ చేస్తున్నావో ఆ షో రన్ కాకపోతే ఖచ్చితంగా నువ్వేమైపోతావు మార్కెట్లో. ఒక్కసారి డౌన్ అయినావో మళ్ళీ పై కూడా కష్టం. ఎదురు చూస్తుంటారు అనమాట నీకోసం. సో అట్లాంటి లైఫ్ ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే నాకు ఒక నెల 2 రోజులు ఒక నెలనో 2 నెలలు హ్యాపీగా ఉంటే బాగుంటుంది ఒక ఫ్యామిలీ. అనే కాలంలో కరెక్ట్గా మార్చి 23వ కరోనా లాక్డౌన్ వచ్చింది. నేషనల్ లాక్డౌన్ ఐడియా ఉందా? 4 years బ్యాక్ వచ్చిందా? సో అప్పుడు కంపెనీ నుంచే నాకు మెయిల్ వచ్చింది. సో డ్యూ టు కరోనా వలన మీరు ఇంట్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, మేము చెప్పినప్పుడు రండి, అంతవరకు మీకు ఫ్రీ, అంటే శాలరీ ఫ్రీ, మీకేం పని చేయాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని జీతం ఇస్తామని చెప్పింది కంపెనీ. సో ఫుల్ హ్యాపీ. నాకు ఎవరు కరోనాతో చచ్చిపోయినారా బతికినారా వస్తే కాదు, నా కోరిక ఏంటంటే ఇంటి వాళ్ళతో ఉండాల్సిన కోరిక వచ్చింది నాకు. సో నాకు ఫుల్ హ్యాపీ అనమాట రోజు. అంటే
కరోనాతో అందరూ ఏమనుకున్నారంటే అన్న సార్ మనం జాగ్రత్తగా ఉండాలా, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, ఇలాంటి కండిషన్లు పెట్టుకున్నారు తప్ప నేను ఇంట్లో ఉంటానన్న సంతోషం అయిపోయింది నాకు. నేను ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళానండి. మార్చి 23 తేదీ ఇంటికి వెళ్ళాను. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే 135 రోజులు ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి పెట్టలే నేను అడుగు. ఎందుకంటే నా కోరిక అది. 135 రోజులు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? పొద్దున 6 నుంచి 11 గంటల వరకు పనిచేసే నేను 135 రోజులు వాకింగ్ లేదు. ఓన్లీ ఏం చేయాలి? టీవీ చూడాలా, లేదా సెల్లు చూడాలా, లేదా నిద్రపోవాలా, వేరే పనే లేదు. మా ఆవిడ దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేసింది? 3 పూట్ల తిని 5 పూట్ల చేసింది. ప్రాబ్లం లేదు కదా, ఒక 5 కిలోలు పెంచింది నన్ను. ఇది కామన్ 135 రోజులు జరిగిన పని. దాంతో పాటు ఇంకొకటి వచ్చింది మైండ్లోకి. ఏమొచ్చిండొచ్చు? కామన్ 135 రోజులు 6 నుంచి 11 గంటల వరకు పనిచేసే నేను ఇంట్లో పోయి 135 రోజులు కూర్చుంటే ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్. కానీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలా, నాకు కోరిక ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది సార్? నీ ఇంట్రెస్టే కదా అది. మరి 135 రోజుల్లో ఉంటే నువ్వు ఇంకా హ్యాపీగా ఉండాలని ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది అనొచ్చు. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందంటే నా కోరిక ఏంటంటే ఫ్రస్ట్రేషన్ రాదనుకున్నాను, కానీ ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే ఎందుకు కారణం అంటే దానికి నేను ఇంటోళ్ళతో ఉండాలని కోరిక ఉండిందని చెప్పినానుగా, ఇంటోళ్ళతో. కానీ మా ఆవిడ కూడా నాతో ఉండాలని కోరిక ఉండింది. కానీ ఎప్పుడైతే 3 పూట్ల తిని 5 పూట్ల అయిందో సాయంత్రం స్నాక్స్ బజ్జీ చేయమంటారా అంటది. నేను తింటానో తిననో తెలియకుండా వెళ్ళిపోతుంది అంతే. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంతే, నువ్వు తింటావా లేదో అడగదు. కాబట్టి సరే బజ్జీ తెచ్చి పెడుతుంది, తిందామని లోపల మొదలు పెడుతుంది. మీ అమ్మ మా అమ్మని అప్పుడు పెళ్ళిలో అడిగిందంట. అంటే నేనేమనుకున్నానంటే అప్పటి వరకు నేను వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నారు రండి వాళ్ళు. అంటే నాకు ఈ టైం లేనందుకు ఇప్పుడు మా అమ్మకి వాళ్ళకి గొడవలు ఉన్నాయి, కానీ మా అక్క వాళ్ళకి ఇట్లా మాట్లాడతలేరనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్పలే, వీళ్ళు చెప్పలే. ఎందుకంటే నాకు టైం నేను పెద్ద పట్టించుకుంటూ లేకుంటప్పుడు. సో ఎప్పుడైతే ఇంట్లో కూర్చున్నానో అంతా డిస్కషన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఓవర్ పీరియడ్ ఏమవుతుంది, రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది కదా. సో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది నాకు. అరే అమ్మ అసలు నన్ను అడిగితే దీన్ని మించి ఆనందం లేదనిపించింది నాకు. అంటే 6 నుంచి 11 గంటల వరకు టైం హ్యాపీ అది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఆ టైంలో మనకు అర్థం కాలే అంతే నాకు. ఎప్పుడైతే ఇంటికి వచ్చానో అప్పుడు అర్థమైంది ఇది చాలా మేలు అని. సో అటువంటిప్పుడు నేనేం చేశానంటే సింపుల్గా అరే ఇంకా ఈ ఫ్రస్ట్రేషన్లో కనీసం ఇంటిలతో ఒక 2 రోజులు బయట ఉంటే అంటే ఇది మర్చిపోతా. ఒక 2-3 డేస్ నేను కనపడకూడదు వీళ్ళకి. ఎందుకంటే మైండ్లో రోజు ఇదే డిస్కషన్ పెడుతుంటే ఎట్లుంటుంది అంటే ఇంకా ఏదో రోజు ఆమెను ఇంకా నేను కోపపడాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ రోజు కూడా 10 ఏళ్ళలో నేను గొడవ పెట్టుకోలే ఆమె దగ్గర. కానీ ఇంకా రోజు రోజుకి ఏమైపోతుంది, ఏదో రోజు అంటంగా అనే పరిస్థితి వచ్చింది. సో మనం కూల్ అనమాట. ఇంకా ఇప్పుడు మార్కెట్లో ఉండి ఒక మేనేజర్ క్యాడర్లో ఉండి ఇప్పుడు వాళ్ళని ఒక మాట అన్నా కూడా మనం అనాలంటే కూడా 100 మాట ఆలోచిస్తాం. సో అటువంటి సిచ్యువేషన్లో ఇలా కాదు, వాళ్ళని మనం ఏమనుకోకుండా ఉండాలంటే ఇంకా ఎట్లాగూ ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టలేం. మనం కొట్లాడితే ఏమవుతుంది, ఎక్కడికో పోతుంది. సో అందుకనే దూరంగా ఒక 2-3 డేస్ మనం గడిపినామనుకో మళ్ళీ మైండ్ మామూలుగా వస్తేనే ఉద్దేశంతో బయటకు పోదామంటేనేమో కరోనా బయటికి దిగనికి లేదు నాకు. సో అటువంటిప్పుడు అరే ఛాన్స్ వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు మన కేసీఆర్ అప్పుడే గేట్లు తీసినాడు. అంటే హైదరాబాద్కి రావచ్చు అని. అదే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పోయి స్టిక్కర్ అప్లై చేసుకొని కారు కత్తించుకొని రావాలి. సో అక్కడ పోయి నిలబడి స్టిక్కర్ కత్తించుకొని కారు కత్తించుకొని ఇంట్లో ఏం చెప్పినారంటే ఒక చిన్న మీటింగ్ ఉంది, హైదరాబాద్కి వస్తా అని చెప్పొచ్చు. అంటే ఛాన్స్ దొరికింది ఇంకా పోవడానికి ఇంట్లో నుంచి. సో అప్పుడు ఏమైందంటే కరోనా కదండి మీకు ఏంది అవన్నీ జాగ్రత్తలు ఉంటేలే నేను కారు దిగాను. వాళ్ళు కూడా దూరం పెడతారు మీటింగ్. ఎందుకంటే అన్ని నువ్వే ప్రాబ్లం అని నీవే ప్రాబ్లం అని చెప్తే బయటికి పోతుంది ఆమె. ఇప్పుడు ఆమెనే ప్రాబ్లం అంటే బయటికి పంపేది ఆమె. కాబట్టి అన్ని చెప్పేసి హైదరాబాద్కి వచ్చారండి. హైదరాబాద్కి సాయంత్రం 6 o'clock హైటెక్ సిటీ దగ్గర వచ్చి కారు ఆపిన. కారు ఆపినప్పుడు రోడ్ల మీద ఎవ్వరు లేరు, నేను తప్ప. అరే నేను రావడం తప్ప, ఎంత ఫ్రస్ట్రేషన్ అయితే కర్రల నుంచి ఇడికి రావడం, కర్రలోనే ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఇంకా వచ్చినాం ఒక 2 days ఏమన్నా కానీ బట్టలు తడుచుకొని వచ్చినాం కదా అని చూసుకుంటూ ఉంటే అప్పుడు నా ఫ్రస్ట్రేషన్ పోవాలంటే నాకు ఎవరెవరు జొత్త ఉండాలి కదా, నేను ఒక్కడిని వచ్చినాను. సో అందుకనే నా 10 ఏళ్ళ కామన్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మా అమ్మ ఇట్లా వచ్చాను ఫ్రస్ట్రేషన్ అయ్యి ఒక చిన్న కక్టెల్ పార్టీ చేసుకున్నాం, ధైర్యంగా రారా బయటికి అని చెప్పిన. అంటే అరే మామ నువ్వు 10 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం ఇద్దరము, నువ్వు వచ్చినావంటే నేనెందుకు రాను, ధూమ్ధామ్ పార్టీ అన్నాడు. ఊరికి నీ అమ్మ అందరు కరోనా చచ్చిపోతుంది నువ్వేందిరా ధూమ్ధామ్ పార్టీ అంటున్నావు. లేదు మామ ధూమ్ధామ్ పార్టీ నీకు తెలియదు,
తెలంగాణలో మామూలుగా జరుగుతలేదు పార్టీలు అంటే ఏం విషయం అంటే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ కరోనాకు మందు కూడా కనిపెట్టారంటే ఏందంట అంటే డైరెక్ట్ రా అంట వాటర్ కలుపుకున్న దాకా చచ్చిపోతుంది అంటే వాడి అంటే అప్పటి వరకు సైంటిస్ట్ మరి ఏం చేస్తారో తెలియదు. అప్పుడే తెలంగాణలో నేను చెప్పేది మీరు నమ్ముతారో నమ్మరు. ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేసిన వాడేమన్నాడంటే మామ ఒక్కంతో ఏముంది మామ మన ఇద్దరము ఇంకొక ఇద్దరిని పిలుస్తారే మామ అంటే పిల్లు మామ అన్నాడు. వాడు ఏమనుకున్నాడో తెలియదు కానీ గంటలో 10 మంది నా దగ్గర ఉన్నారు. అంటే అంటే కాక్టైల్ పార్టీ అంటే కరోనా ఏమి చేయలేదన్న విషయం అర్థమైంది. అంటే ఒక గంటలో 10 మంది ఉన్నప్పుడు వాడికి ఫోన్ చేసాం మామ ఏంటి నువ్వు రాకముందే 10 మంది ఉన్నారు అంటే అంతే మామ ఒకరిద్దరు ఫోన్ చేసినా అందరికి ఫోన్ చేసినా ఎవరో 2-3 వస్తారని అందరూ చేసినా మామ నన్నేం చేయమంటావు అన్నాడు. అంటే సర్లేని నేను సర్లే ఎట్లా రూములు ఇవ్వరు 10 మంది అంతమందికి అంటే సరే ఒక రిసార్ట్ ఏదో వాళ్ళే మాట్లాడుకున్నారు. అందరం కలిసి అక్కడికి వెళ్ళినాం. సో అక్కడికి వెళ్ళి కాక్టైల్ పార్టీ నేనే ఇస్తా అని చెప్పినాను కాబట్టి అందరికి నేనే ఇస్తా అని చెప్పిన. సో రాత్రి 11:40 ఆ టైం అండి. 11:40 ఆ టైంలో రాత్రి ఆ 10 మందిలో 2 ఫ్రెండ్స్ ఎక్కువ కొట్లాడుతున్నారు. సో తక్కువే కదా ఎక్కువ కొట్లాడుతున్నారు వాళ్ళు. సో నేనేమనుకున్నానంటే కాక్టైల్ పార్టీ నేను ఇచ్చిన నా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి నేను ఏదో అరేంజ్ చేసుకుంటే మళ్ళీ ఈ ఫ్రస్ట్రేషన్ ఎంత పోయి నాకు అనుకున్నాను. అంటే ఇప్పుడు పార్టీ డబ్బులు ఇచ్చింది నేను మళ్ళీ ఇంకొక ఫ్రస్ట్రేషన్ నాకెందుకు కానీ నేనేం చేశానంటే మీరేమన్నా గొడవ చేయాలని నేను దూరం పోయి నా పని నేను చేసుకుంటాను. సో ఎంతకి తగ్గడం లేదు, 1/2 అవర్ ఉన్న తగ్గడం లే. ఇంకా నాకు మనం ఇది కదా మన సీనియర్ బ్రాంచ్ హెడ్ ఇంకా ఎక్కిపోయింది మనకు ఆల్రెడీ. అసలు నేను పార్టీసి వీళ్ళు కొట్లాడడం ఏందని పోయి అరే బాబు ఎందుకు కొట్లాడుతారు రా భయ్ ఎందుకు పంచాయతీ ఎందుకు ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి అంటే లేదు మామ ఏం లేదు అంటే వాళ్ళిద్దరు కొట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ కంపెనీ గురించి కొట్లాడుతారు. వాళ్ళిద్దరు దీంట్లో అసోసియేట్స్ అప్పటికే. సో ఒకరు ఏంటంటే బాగుందని ఒకరు బాగాలేదని ఇద్దరు కొట్లాడుతున్నారు అనమాట. సో బాగుంటే బాగాలేకుంటే పక్కన పెట్టండి రా ఆ కంపెనీల గురించి ఎందుకు ముందైతే ఎంజాయ్ చేయండి అని చెప్తుంటే లేదు మామ బాగుందనే క్యాండిడేట్ ఏమన్నాడంటే అన్న రేపు ఒకటి సెమినార్ నడుస్తుంది రియల్ ఎస్టేట్ సెమినార్ నువ్వు రా బాగుందా లేదా చెప్పు బాగుంటే ఇద్దరం చేసుకుంటాం లేదంటే ఇద్దరం వెళ్ళిపోతాం అన్నారు. అంటే మనం కర్నూలులో కూడా పొడిచేది ఏం లేదు కదా మనకు తెలుసు ఆల్రెడీ. మీకోసం వస్తలేండి మీ లైఫ్ నా చేతిలో పెట్టినారు సరే రేపు వస్తానులేండి మీరు నమ్మి అప్పటికైతే స్టాప్ చేయించిన వాళ్ళని. మరుసటి రోజు పొద్దున 11 o'clockకి మన కుక్కడపల్లి ఆఫీస్లో సెమినార్ ఉందంటే పొద్దున వస్తే అక్కడ మీటింగ్ ఒక 24 మంది వచ్చారండి నాతో కలిపి 25 మంది. అక్కడ మీటింగ్ ఏంటంటే ఒక్కొక్క టేబుల్ కోరు కూర్చోబెట్టినాను కరోనా కాబట్టి. నేను వచ్చి బ్యాక్ కూర్చున్నాను. అప్పుడు ఏమనుకున్నానంటే రాత్రి 11:40 గొడవ పెట్టి ఈ చిన్న మీటింగ్ కోసం నన్ను ఎందుకు అంటే నేను మీటింగ్ పెడితేనే కర్నూలు 150 నుంచి 200 వస్తాను అంటే మేనేజర్ క్యాడర్లో. సో అంతకన్నా చూస్తే 24 మంది ఇంత చిన్న మీటింగ్ ఇంత చిన్న కంపెనీ అనుకున్నాను నేను. కానీ మీటింగ్ మొదలు పెట్టారండి. మీటింగ్ మొదలు పెట్టిన తర్వాత కంపెనీ యొక్క లీగాలిటీ ఎథిక్స్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చూసిన తర్వాత ఏమర్థమైందంటే మొత్తం ఈ బిజినెస్ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఇది వాళ్ళిద్దరు చేసే బిజినెస్ కాదని అర్థమైంది. సో వాళ్ళకి చెప్పొచ్చు మీరు ఈ బిజినెస్ చేయలేరని. కానీ మీటింగ్ ఎండ్ అయ్యే లోపల ఇక్కడ వచ్చి వాళ్ళ డ్రీమ్ నెరవేరింది గోల్ నెరవేరింది సంపాదించిన మొత్తం చూసిన తర్వాత ఫైనల్గా నాకేమర్థమైందంటే ఇది నేను చేయాల్సిన బిజినెస్ అని అర్థమైంది. సో నాకేమైనా సంబంధం ఉందా? నాకు సంబంధమే లేదు కదా. సో నేను చేయాల్సిన బిజినెస్ అని నేను డిసైడ్ అయిన తర్వాత జస్ట్ మీటింగ్ ఎండ్ అవుతుంది ఒక 5 నిమిషాలు అనగా బయటికి పోయి లోపలికి వచ్చానండి. సో 5 నిమిషాలు ఏం చేసి వచ్చినాయి డెసిషన్ తీసుకున్నా అంటారా. సో ఆ 5 నిమిషాల్లో నేను బయటికి వెళ్ళి నా కంపెనీ మొబైల్లో నా కంపెనీ మెయిల్ ఐడికి రిజిగ్నేషన్ లెటర్ పెట్టించి కూర్చున్నాను. సో 1,50,000 జీతం అంటే నేను చెప్తున్నాను కదా 45-50 నిమిషాలు మీటింగ్ ఇని 1,50,000 జీతం అంటే కొన్నేళ్ళు కష్టపడితే వచ్చిన జీతాన్ని 50 నిమిషాల మీటింగ్ రిజైన్ చేసి ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? చేశాను. సో 50 నిమిషాల మీటింగ్ని 5 నిమిషాల డెసిషన్ తీసుకుని బయటకు రిజైన్ చేసి కూర్చున్నానండి. సో నేనేమనుకున్నానంటే ఇది మనకేంటంటే ఇప్పుడు 4,00,000 నాకు రాకపోతే సో వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్లాడితే నేను వచ్చిన నాకు సంబంధం ఉందా? వాళ్ళు కొట్లాడకపోతే నేను రాను కదా. సో నేను చెప్తున్నది ఏమంటే ఈ రోజు నేను వచ్చి మాట్లాడుతున్నంటే నాకు ఎవరు రీజన్? కరోనాతో నేను మా ఆవిడ ఫ్రస్ట్రేషన్ రాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను హైదరాబాద్కి వచ్చి వాళ్ళకి కాక్టైల్ పార్టీ వేయకపోతే వాళ్ళు గొడవ పెడుతుండ్రా. ఆ గొడవ నన్ను తీసుకొచ్చింది. నేను చెప్తున్నా కదా ఈ రోజు గొడవ కొన్న వాళ్ళిద్దరు లేరు నేనున్నా. అంటే చూడండి అంటే సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు. అంటే అంతకు ముందు వరకు నేను రియల్ ఎస్టేట్ అంటే యాంటీగా ఉన్నోడిని రియల్ ఎస్టేట్ అంటే చేయనోడిని ఒక 10 ఏళ్ళ వరకు కూడా ఎవరు నన్ను ఇన్వాల్వ్ చేయనప్పుడు కూడా ఒక్క చిన్న కాక్టైల్ పట్టి నా లైఫ్ను మార్చింది.
అంటే నేను కూడా ఆ రోజు రిజైన్ చేసి వచ్చిన తర్వాత బ్యాక్ కూర్చున్న తర్వాత అరే 10 ఏళ్ళ నుంచి అందరూ అడుగుతున్నది కూడా రియల్ ఎస్టేటే కదా, మరి ఎందుకు ఇది నచ్చింది నాకు, ఇది కూడా రియల్ ఎస్టేటే కదా అనే ఆలోచన వచ్చింది నాకు. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది అనమాట, రియల్ ఎస్టేటే కదా దీనిలో చేరితే కూడా ఏమంటారు బ్రోకర్ అంటారు ఏమో టెన్షన్ నాకు. సో అందుకనే సడన్గా లేచిపోయి మళ్ళీ బయట ఎవరో లీడర్ ఉంటే అడిగిన, అన్న దీంట్లో చేరితే ఏమంటారు ఫస్ట్ అది చెప్పండి అంటే దీంట్లో అసోసియేట్ అంటారు. అమ్మయ్య సార్ అంటే బోర్డు బాగా నచ్చింది, ఏమన్నా కానీ ఇంకా డెసిషన్ తీసుకున్నామని నిర్ణయించుకున్నాను. సో మీరు నమ్మరు, ఎవరైతే లీడర్లు మాట్లాడినారో మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ ఇట్లా మీటింగ్ ని నేను రిజైన్ చేసేసాను, 1,00,000 జీతానికి ఫుల్ టైం టేకప్ చేస్తున్నా అంటే వాళ్ళ ముఖం భయం చూసిన నేను హ్యాపీగానే ఉన్నా. ఎంత పని చేసామన్నా, ఏందన్నా నువ్వు ఒక వెయిట్ చేయాల్సిందన్నా ఒక 2 నెలలు 3 నెలలు అంటున్నారు. అదేందబ్బా మీరు ఇంత సంపాదించడం చూసిన తర్వాత అదెందుకు నా జీతం నేనంటుంటే కూడా వాళ్ళు భయం, నాకన్నా వాళ్ళు భయపడతారు. అన్న కూర్చొని టీ తాగు ముందు ఆలోచించాను అంటున్నారు. అంటే నేను డిసైడ్ అయినాను మీరు చెప్పినా చెప్పకపోయినా ఇది వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే నాకు 20 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కస్టమర్ తెలుసు, లీడర్ అందరు తెలుసు, మార్కెట్లో నాకు ఉంది కాబట్టి ఆ నమ్మకంతోనే చేసిన. మీరేం భయపడకండి, వాళ్ళకి చెప్పినా నేను మీరేం భయపడకండి. పోనీ మీరు అంత భయపడుతుంటే నాకు 3 నెలలు ఆల్రెడీ టైం ఉంటుంది, నోటీస్ పీరియడ్ కూడా అంత ఈజీగా తీసేయరు. సరే 3 నెలలు చూద్దాం అనే ఆలోచనతో నేను జాయిన్ అయిన తర్వాత నేను మీటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు ఇంట్లో పోయి మా ఆడ చెప్పాలి, ఇది ఆల్రెడీ ఆమె ఫ్రస్ట్రేషన్తోనే హైదరాబాద్కి వచ్చిన, మళ్ళీ పోయేటప్పుడు ఇంకో ఫ్రస్ట్రేషన్ పట్టుకుపోతాను ఇప్పుడు, అంతే కదా. సో ఆమెకి 200 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ఆలోచిస్తాను. ఇప్పుడు మా ఆడిని ఎలా కన్విన్స్ చేయాలి, జీతం అయితే రిజైన్ చేసినాను, కమిషన్లు వస్తాయి తిన్నదు, ఏం చెప్పాలనుకుంటా పోయినా. మొత్తానికి పోయి అపార్ట్మెంట్ బెల్ అయితే కొట్టినా, బెల్ కొడితేనే మా ఆవిడ డోర్ తీసింది కానీ నన్ను చూడలే. ఆమె ఫోన్ పెట్టుకొని అయ్యో 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 అనుకుంటూ పోతుంది లోపలికి. 3 రోజులు అలా నేను ఆడ వచ్చింది ఎవరో తెలియదు, కరోనా టైము, ఇంటికి డోర్ ఎవరు వచ్చారో తెలియకుండా చూస్తుంది కదా అని కోపం వచ్చింది యాక్చువల్గా. కానీ ఆ ఫోన్లో ఎవరిని అయ్యో అయ్యో ఉంటుంది కదా, ఎవరైనా కరోనా టైంలో అంటే ఎవరన్నా పోతేనే కదా మనం పట్టించుకుంది. సో అందుకని మనం ఎందుకు ప్రశాంతంగా పోయి నేను సోఫాలో కూర్చున్నా, మా ఇంట్లో కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చింది. ఏమండి మీటింగ్ ఎలా జరిగిందంటే, నాకు అబద్ధం చెప్పినాను కదా, మీటింగ్ బ్రహ్మాండం జరిగింది కానీ ఫస్ట్ అయ్యో అయ్యో అంటున్నావు, ఎవరు వినారని చెప్పంటే ఎవరు పోలేదంటే మరి ఎందుకు అయ్యో అయ్యో అంటున్నావు అంటే, మా ఆవిడ లెక్చరర్ అనమాట, వాళ్ళ కొలిగ్ వాళ్ళ ఆయనకి జాబ్ పోయిందంట. ఆ జాబ్ పోయిందన్న విషయం నేను చెప్పి బాధపడుతుంటే అయ్యో అయ్యో అంటున్నాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పోటుకొని వచ్చిన, నేనేం చెప్తున్నానంటే సింక్ అయిందనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్పాలా, ఇప్పుడు ఆల్రెడీ ఎవరికో జాబ్ పోతే నేను అయ్యో అయ్యో ఉంటుంది, మరి నాది పోయిందంటే నా పరిస్థితి ఏంది, నేను కుయ్యో. సో అప్పుడు ఏమైందంటే ఏమైనా మాట్లాడాలనుకున్నారంటే ఏం లేదు తర్వాత చెప్తా అంటే చెప్పండి ఏం పర్లేదు అంటే, ఆమె ఏమైందంటే 20 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ ఫీల్డ్ మేనేజర్ క్యాడర్ చేస్తున్నారు, బోర్ కొట్టింది, అందుకే ఫీల్డ్ మారుతున్నా, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ పోతున్నా, సేమ్ క్యాడర్ సేమ్ మేనేజర్ క్యాడరే, కానీ పని చేయాల్సింది మాత్రం హైదరాబాద్ అని చెప్పిన. ఆమెకి ఏమర్థమైందో తెలియదు కానీ 35 జీతం వస్తారా అని చెప్పింది. ఎలా పోయినా మనకు కావాల్సింది ఏంది, 35 జీతం రావాలి. ఎందుకంటే వాళ్ళ కంఫర్టే వాళ్ళకి ఇంపార్టెంట్, మెయిన్ రిస్క్ కాదు. సో అందుకనే జీతం లేదు నాకు కమిషన్ వస్తుందని తింటారా. సో అబద్ధం చెప్పేస్తేనే నాకు సరే ఆమె అడిగింది, ఇంట్లోనేమో అబద్ధం చెప్పినాను, మార్కెట్లోనేమో జాబ్ లేదు. ఇప్పుడు నా జీతం అంటే 1,00,000 నా 1,00,000 నాకు నెలకు వస్తారా డౌట్, అంతే కదా. సో 4,00,000 నాకు రాకపోతే, సో ఇంట్లో అబద్ధం చెప్పినాను, మార్కెట్లో ఎవరెవరు చెప్తారు కదా, ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో చెప్పకుండా, ఎవరెవరు చెప్తారు కంపల్సరీ. సో నాకు డూ అడే సిచ్యువేషన్ వచ్చింది అనమాట, ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ చేయాల్సిందే అని. ఒక 2 డేస్ నాకున్న డేటా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడాలి ఏం కదా అని 2 రోజులు డేటా తయారు చేసి 3 రోజుల నుంచి ఒక 4 జత బట్టలు కార్లో వేసేసి స్టార్ట్ చేశానండి, కర్నూలు హైదరాబాద్. సో కర్నూలు హైదరాబాద్ ట్రావెల్స్ మాదిరి పొద్దున ఆడ సాయంత్రం మీద కంటిన్యూగా మీటింగు సైట్ విజిట్ కంటిన్యూగా పిలుచుకురావడం కూడా 57 రోజులు నేను ఏడనో తెలియదు. ఎందుకంటే మా ఆవిడ కూడా చెప్పిన ఏ పూట నాకు భోజనం చేద్దని, ఎందుకంటే ఏ పూట కూడా భోజనానికి ఉన్నాను నేను. ఎందుకంటే పొద్దున 6 మొదలు పెట్టినప్పుడు ఆమె టిఫిన్ చేయలేదు, రాత్రి 1 గంటకు వస్తే ఆమె పండుకేంటది. కాబట్టి డిసైడ్ అయినాను, నీకు 3 రోజుల నుంచి కంటిన్యూగా 57 రోజులు నేను నాన్ స్టాప్గా తిరిగి 58 రోజు ఇంటికి 26.5 లక్షలు ఇన్నో కార్ తీసుకుపోయినాను. సాధ్యమే. కరోనా టైంలో 58 రోజుల్లో నాకు బీపీజీలో వచ్చిన కమిషన్ ఎంత అంటే 28.5 లక్షలు. సో దాంట్లో 26.5 లక్షలు నెట్ పెట్టి నో ఈఎంఐ అండి, 26.5 లక్షలు ఫుల్ పేమెంట్ కట్టి ఇన్నోవా తీసుకుపోయాను. ఎందుకు తీసుకుపోతాను సార్ మీరు అనుకోవచ్చు, దాన్ని ఈఎంఐ పెట్టుకోవచ్చు కదా సార్, అంత డబ్బులు ఎందుకు పెట్టారని మీరు అనొచ్చు. కానీ
అప్పటికే 1,00,000 జీతం తీసుకున్నానికి పేరే కానీ అప్పటికి నా ఈఎంఐలు ఎంత అంటే నెలకు 1,26,000 కట్టాలి. అట్లా ఉన్నప్పుడు ఇట్లా ఆలోచించడం కరెక్టా? అంటే ఈఎంఐలకు వెక్స్ అయిపోయినా నేను కట్టి కట్టి కట్టి. అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ 50,000 కొన్న ఈఎంఐయే, అంతే కదా, ఏది కొన్నా ఈఎంఐ. ఆమె ఫోన్ చేయడం పెట్టేయలేదు అంతే అంతే. అట్లా ఇలాంటి లైఫ్ చూసినప్పుడు మరి ఇలాంటి లైఫ్ వస్తే వదులుకుంటామా? 26 లక్షలు పెట్టి ఇన్నోవా కార్ తీసుకొని పూజ చేయించుకొని మా అపార్ట్మెంట్కి కిందికి వెళ్ళి మా ఆవిడ సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేసి నువ్వు ఒకసారి కిందికి రాని సర్ప్రైజ్ అని చెప్పిన. ఆమె కిందికి వచ్చి కారు చుట్టూ తిరుగుతుంది కానీ ఏం అడగడంలే. ఎందుకంటే సేమ్ జీతం సేమ్ క్యాడర్ అన్నారు, పని చేయాల్సింది హైదరాబాద్లో అన్నా. ఆల్రెడీ కారు ఉంది, ఇంకో కారు ఎందుకు నీకు? ఒక కారు ఉండగా ఇంకో కారు ఎవరు కొన్నారు కదా. అప్పటికే స్విఫ్ట్ కారు ఉంది, స్విఫ్ట్ కారు వదిలిపెట్టి ఇన్నో ఆయన ఎవరు కొంటారా? సో నేను చెప్పేది ఏంటంటే ఆమె డౌట్ ఏంటంటే ఈయన లీగల్గా పనిచేసినాడా ఇల్లీగల్గా పనిచేసినాడా డౌట్. సో అందుకని అప్పుడు ఆమెకి డౌట్ వస్తున్నప్పుడే పక్కన పిలిచి కూర్చోబెట్టి కొత్త కార్లో కూర్చోబెట్టేసి నా బీబీ జాబ్ ఓపెన్ చేసి చెప్పిన. నాకు వచ్చిన కమిషన్ 3,20,000, 4 లక్షలు, 5 లక్షలు, మొత్తం 28,000 వచ్చింది. 26 లక్షలు టయోటా షోరూమ్కి ట్రాన్స్ఫర్ చేసిన కూడా చూపించిన. అయినా నమ్మలేను. అవన్నీ స్క్రీన్ షాట్ కొట్టి వాళ్ళనే పంపించింది. మీ బావ తెచ్చి ఏదో ఇంటి ముందర కారు పెట్టినాడు, ఇది నిజమా కాదా అని. అంటే ఆయన ఎంక్వైరీ చేసుకుంటే బాబు మంచి పని చేశాడు, అది కంపెనీ పెద్దది, రావడానికి ఛాన్స్ ఉన్నాయని చెప్తే అప్పుడే ఆమె నమ్మింది. సో మనం చెప్తే వాళ్ళు నమ్మరు, అంత కష్టపడి చెప్పినాము నమ్మరు. ఎందుకంటే మనం అంతే, వాళ్ళన్ననో వాళ్ళమ్మనో ఎవరో చెప్పాలి వాళ్ళకి, కాబట్టి ఏం చేయలేము. సో అప్పుడు మా బావాడు చెప్తేనే మా ఆవిడ ఫీలింగ్ హ్యాపీ, ఇంకేం పర్వాలేదులే అని. అప్పుడు మనం ఇంట్లో గెలిచినాం, ఇప్పుడు బయట గెలిచాలి, రచ్చ గెలిచాలి కదా, ఇంట్లో గెలిచినాం. ఎందుకంటే మనం అబద్ధం చెప్పినాం, దాన్ని నిజం. ఇప్పుడు రచ్చ ఇంతకుముందు మామూలు స్విఫ్ట్ కార్లు తిరిగి నేను అంత కొత్త కారు ఇన్నోవా కార్ వేసుకుని తిరుగుతుంటే అడుగుతారు కదా. సో పక్కింటల్లో ఎదురింటల్లో మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ అడిగినారు, అన్న నువ్వు అంత ఈజీ కొనవు, ఏం చేస్తున్నావు అంటే అందరికీ ఇలా పలానా బిజినెస్ చేస్తున్నా మీరు రండి అని చెప్పి అందరినీ మీటింగ్లకి సైడ్ విజిట్లకి పిలిచి ఈ రోజు కర్నూలులో 15 మంది కొట్టేసాలు తయారు చేశారు. ఓకే, బాగుంది స్టోరీ. సో ఇది నా సొంతం, నా పేటెంట్ నాదే. ఎందుకంటే ఈ స్టోరీ నాదే. నేను చెప్తున్నా ఇలాంటి స్టోరీలు మీరు కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే అంత మంచి కంపెనీ ఉన్నప్పుడు ఎందుకు రాసుకోలేదు? నేను చెప్పేది ఎందుకంటే ఇది చాలా స్మాల్ స్టోరీ. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఆ ఇన్నోవా కారు అప్పుడు కూడా కొనొచ్చు, నేను ముందున్నప్పుడు ఆ జీతంతో కూడా కొనొచ్చు నేను ఈఎంఐలు పెట్టుకుంటే. కానీ ఈఎంఐ లేకుండా అంత అమౌంట్